హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము తెలంగాణ డిఎస్సి 2024లో హెచ్జిటి ఎగ్జామ్లో వచ్చినటువంటి సైన్స్ కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు కాన్సెప్ట్ చూద్దాం. మనము సైన్స్తో పాటు సోషల్ కాంటెంట్ కూడా చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాము. మొదటి క్వశ్చన్ ఏముందంటే, ఓడ గంటకు ప్రయాణించే దూరాన్ని నాట్స్లో కొలుస్తారు. ఒక నాట్ దీనికి సమానము. అంటే ఓడ యొక్క దూరాన్ని ఎంతో కొలుస్తాం మనము, నాట్స్లలో కొలుస్తామంట మనము. మరి ఒక నాట్ అంటే ఎంతకు సమానం అంటే అది 1.852 కిలోమీటర్ ఫర్ గంటకు సమానం అవుతుంది. 1 నాట్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్ ఫర్ అవర్కు సమానం కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, 1.852 కిలోమీటర్ ఫర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ అనమాట. ఇది ఓడ యొక్క దూరాన్ని కొలిచేటువంటి ప్రమాణం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మనకి ఇక్కడ స్టేట్మెంట్ 2 ఉన్నాయి ఇక్కడ. మరి దీంట్లో మనకి ఇచ్చిన ఆన్సర్ ఏముందంటే 1 మరియు 2 కూడా సత్యం అంటే ఇక్కడ మనం మరియు ఆ వ్యాఖ్యలు చూద్దాం. మనము మొదటి వ్యాఖ్య ఏముందంటే ఇక్కడ ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి వేగము, తేమ వంటివి వాతావరణాన్ని కొలిచేటువంటి కొన్ని అంశాలు. తర్వాత రెండో స్టేట్మెంట్ ఏముందంటే 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్లో ఉష్ణోగ్రతను కొలవడానికి పాదరసం ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ 2 కూడా సరైనటువంటి అంశాలు అనమాట. ఉష్ణోగ్రత, వర్షపాతము, గాలి వేగము, తర్వాత తేమ వంటివి వాతావరణాన్ని కొలిచేటువంటి కొన్ని అంశాలు. అదేవిధంగా 6 గరిష్ట కనిష్ట థర్మామీటర్లో మనం ఉపయోగించేటువంటి ఆ యొక్క పదార్థం ఏంటంటే ఇక్కడ మనకు పాదరసం అనే పదార్థాన్ని మనము ఉపయోగిస్తాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమందంటే, పూర్తి శబ్దం కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి ధ్వని. పూర్తి శబ్దం కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన ధ్వని ఏమంటే ఇక్కడ మనకు 20 డెసిబెల్స్కు సమానం కావడము జరుగుతుంది. 20 డెసిబెల్స్ అనమాట. పూర్తి శబ్దం కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన ధ్వని అనేటువంటిది 20 డెసిబెల్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. F1 ఈజ్ ఈక్వల్ టు 15 న్యూటన్స్ మరియు F2 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ అనేటువంటి 2 బలాలు ఒక టేబుల్పై వ్యతిరేక దిశలో పనిచేస్తే సో ఎఫ్ యొక్క నెట్ విలువ మనకి ఎంతంటే 5 న్యూటన్లకు సమానం కావడము జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎఫ్ అనేటువంటిది ఇక్కడ బలం అనమాట. అది ఒక బలం ఎంత ఉంది మనకి 15 న్యూటన్లు ఉంది. అదేవిధంగా రెండో బలం ఎంత ఉందంటే మనకి ఇక్కడ 10 న్యూటన్లు ఉందన్నమాట. ఈ 2 బలాలు కూడా ఒక టేబుల్పై వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటే ఏమవుతుంది సో 15 నుంచి 10 పోతే మనకు మిగిలేటువంటి బలం ఎంతంటే మనకు 5 న్యూటన్ల బలం అనేటువంటిది మిగులుతుంది. కాబట్టి నెట్ మనకు బలం ఎంతంటే నెట్ ఫోర్స్ మనకి ఎంతంటే 5 న్యూటన్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అయస్కాంత దిక్సూచిని తయారు చేయడానికి మనము ఈ క్రింది ధర్మాన్ని ఉపయోగిస్తాము. అయస్కాంత దిక్సూచిని మనం తయారు చేయడానికి ఏ ధర్మాన్ని మనం ఉపయోగిస్తామంటే దిశాధర్మాన్ని ఉపయోగించడం జరుగుతుంది. దిశాధర్మం అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వలయంలో ఎల్ఈడిని అనుసంధానం చేస్తున్నప్పుడు పొడవైన వైర్లు ఎల్లప్పుడూ దేనికి కలపాలి? ఒక వలయంలో ఎల్ఈడిని అనుసంధానం చేస్తున్నప్పుడు మనము పొడవైన వైర్లను ఎప్పుడు దేనికి కలపాలంటే మనము బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి మాత్రమే కలపాలి. గుర్తుపెట్టుకోవాలా, ఒక వలయంలో ఎల్ఈడిని అనుసంధానం చేస్తున్నప్పుడు మనము పొడవైన వైర్లు ఎల్లప్పుడూ కూడా మనము బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి మాత్రమే కలపాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వస్తువు యొక్క నీడ యొక్క రంగు నలుపు అనమాట. అది ఏ వస్తువు, ఆ వస్తువు మనకి ఏ రంగులో ఉన్నప్పటికీ దాని నీడ మాత్రం ఎప్పుడు కూడా మనకు నలుపు రంగులోనే ఉండడము జరుగుతుంది. తర్వాత వర్ణరహితం కూడా ఇచ్చినాడు ఇక్కడ, కలర్లెస్ కానీ నలుపు రంగే కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సో 2 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్లు అంట. మరి స్టేట్మెంట్ 1 ఏముందంటే, అన్ని తటస్థ ద్రావణాలు లవణ ద్రావణాలు కావు. అదేవిధంగా మొక్కలు మరియు జంతువులలో ఉండేటువంటి ఆమ్లాలను సహజ ఆమ్లాలని అంటారు. ఈ 2 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. అన్ని తటస్థ ద్రావణాలు ఎప్పుడు కూడా మనకు అవి లవణ ద్రావణాలు కావు. అదేవిధంగా మొక్కలు మరియు జంతువులు ఉండేటువంటి ఆమ్లాలను ఏమంటారంటే సహజ ఆమ్లాలని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నీటిలో కరిగి ఉన్న ఒక ఘన పదార్థాన్ని నీటి నుండి వేరు చేయడానికి క్రింది పద్ధతుల్లో వేటిని ఉపయోగించవచ్చు? నీటిలో కరిగి ఉన్నటువంటి ఒక పదార్థాన్ని నీటి నుండి వేరు చేయడానికి మనం ఉపయోగించే పద్ధతి ఇక్కడ ఏమంటే, మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏమంటే ఇక్కడ సి మరియు డి అనమాట. మరి సి అంటే సిడి ఏమని చెప్పాడు ఇక్కడ, స్వేదనము తర్వాత స్ఫటికీకరణ. స్వేదనం మరియు తర్వాత స్ఫటికీకరణ ద్వారా మాత్రము మనం నీటిలో ఉన్నటువంటి ఘన పదార్థాన్ని నీటి నుండి వేరు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు అనమాట ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
నెక్స్ట్ ఏమంటే సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఈస్ట్ అంటే బ్యాక్టీరియా అంటే సరికాని జత అనమాట. ఈస్ట్ వేరే బ్యాక్టీరియా వేరే కాబట్టి ఇక్కడ ఇది సరికాని జత కావడం జరుగుతుంది. మరి ఇక్కడ సరైన జతలు ఏమంటే ఇక్కడ వర్టిసెల్లా, ఇదేంటి ఇక్కడ మనకి ఇది ప్రోటోజోవాకు సంబంధించినటువంటిది వర్టిసెల్ అనేటువంటిది. అదేవిధంగా డాఫ్నియా ఏమంటే ఇక్కడ సూక్ష్మ ఆర్థ్రోపోడ్కు సంబంధించినటువంటి డాఫ్నియా. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత డయాటమ్ అంటే ఇక్కడ మనకు శైవలానికి చెందినటువంటిది. ఇవన్నీ కూడా సరైనటువంటి, కానీ మొదటిది మాత్రము ఈస్ట్ అనేటువంటిది బ్యాక్టీరియా మాత్రము కాదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 32 దంతాలతో ఉన్న సాధారణ ప్రౌఢ మానవునిలో ఉండే మొత్తం చర్వణకాల రకం దంతాలు ఎన్ని ఉంటాయో గుర్తించండి. చూడండి ఇక్కడ 32 దంతాలతో ఉన్నటువంటి సాధారణ ప్రౌఢ మానవునిలో ఉండే మొత్తము చర్వణకాల రకం దంతాలు ఎన్ని ఉంటాయో గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే 12 చర్వణకాలు ఉండడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో కీటకాహారపు మొక్కలను గుర్తించండి. క్రింది వాణిలో కీటకాలను ఆహారంగా తీసుకున్నటువంటి మొక్కలను గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు ఆన్సర్ ఏముందంటే బిసిడి. కాబట్టి బి అంటే ఏముంది ఇక్కడ డ్రాసిరా, తర్వాత సి తర్వాత యూట్రిక్యులేరియా, తర్వాత నెఫెంతిస్ కానీ నెఫెంతిస్ కాదు, సరే బిసిడి కాబట్టి 3 అవుతాయి ఇక్కడ. ఏమంటే ఇక్కడ డ్రాసిరా, తర్వాత యూట్రిక్యులేరియా, తర్వాత నెఫెంతిస్, ఈ 3 కూడా కీటకాలను ఆహారంగా తీసుకున్నటువంటి మొక్కలకు ఉదాహరణలు అన్నమాట ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే తర్వాత క్రింది వాణిలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. క్రింది వాణిలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమవుతుంది చిలగడ దుంప. స్వీట్ పొటాటో అనేటువంటిది మనకు వేరు దుంప యొక్క వేరు రూపాంతరం అనమాట. ఇది వేరు రూపాంతరం అనేటువంటిది చిలగడ దుంప ఉదాహరణ కావడం జరుగుతుంది దానికి, స్వీట్ పొటాటో. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏకలింగక పుష్పాలున్న మొక్కను గుర్తించండి. ఏకలింగక పుష్పాలున్నటువంటి మొక్కను గుర్తించండి. దీనికి ఆన్సర్ ఏమంటే దోస, కుకుంబర్ అనేటువంటి మొక్క అనేటువంటిది ఏకలింగ పుష్పక మొక్క అనేటువంటి దానికి ఉదాహరణ కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తేనెటీగల పెంపకాన్ని ఇలా అంటారు. మరి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్ అని అనడము జరుగుతుంది. ఎపికల్చర్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరైన జతలను గుర్తించండి. సరైన జతలను గుర్తించండి. మనకి ఇక్కడ మొత్తం 4 జతలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇందులో సరైన చూద్దాం అవసరం మనము. ఏబిసి మాత్రమే సరైనవి, డి కాదంట. చూద్దాం మరి ఏబి అనేటువంటి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ ఏ జత ఏముందంటే జాన్ ఇంజన్ హౌస్ కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతి పాత్ర గురించి తెలవడం జరిగింది. మరి జాన్ ఇంజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త కిరణజన్య సంయోగ క్రియలో సూర్యకాంతి యొక్క పాత్ర గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఏమంటే స్టీఫెన్ హేల్స్ ఏం చెప్పిందంటే పత్రాల ద్వారా బాష్పోత్సేకాన్ని కనుగొనడం జరిగింది. స్టీఫెన్ హేల్స్ పత్రాల ద్వారా బాష్పోత్సేకం అనేటువంటి అంశాన్ని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, నెక్స్ట్ జత ఏముందంటే ఇక్కడ ప్రొఫెసర్ జేకే కురియన్ శ్వేత విప్లవ పితామహుడు జేకే కురియన్ అనమాట. అయితే 4th రాంగ్ కాబట్టి మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి కాలుష్య కారకాలను గుర్తించండి. ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి కాలుష్య కారకాలను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సల్ఫర్ ఆక్సైడ్లు, అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్లు. సల్ఫర్ ఆక్సైడ్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు ఇవన్నీ కూడా ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి పదార్థాలు ఇవి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ఈ వ్యాధికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని అందించదు. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ఏ వ్యాధికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని అందించదు అంటే అది టైఫాయిడ్కు అది వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని అందించడం జరగదనమాట. మరి ట్రిపుల్ యాంటీజెన్ టీకా అనేటువంటిది ఏ వ్యాధులకు రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుందంటే ఇది చూద్దాం. ఇక్కడ మనం డిప్తీరియా, కోరింత దగ్గు, తర్వాత ధనుర్వాతం. సో మామూలుగా దీన్ని డిపిటి అంటారు కాబట్టి డిపిటి డిప్తీరియా, పెర్టూసిస్, తర్వాత టెటానస్ అనమాట. వీటికి ఈ ట్రిపుల్ యాంటీజెన్ అనేటువంటి ఈ యొక్క టీకా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది, కానీ టైఫాయిడ్కి మాత్రము కాదనమాట. నెక్స్ట్ సోషల్ కాంటెంట్ చూద్దాం. ఇప్పుడు మనము సోషల్ కాంటెంట్. మరి సోషల్లో మొదటి క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఈ విజయనగర రాజు యుద్ధాలలో విజయం సాధించి లభించిన ధనరాశులతో తన గౌరవార్థం ఏకాంబేశ్వర దేవాలయ రాయగోపురం వంటి ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించాడు. మరి ఏ రాజు అంటే అతని
శ్రీకృష్ణదేవరాయలు యుద్ధాలలో విజయం సాధించి లభించినటువంటి ధనరాశులతో తన గౌరవార్థము ఏకాంబేశ్వర దేవాలయ రాయగోపురం వంటి ఎత్తైన ఆలయ ముఖద్వారాలను నిర్మించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే ఈ అడవులను టైగా అడవులని కూడా అంటారు. మరి ఏ అడవులను టైగా అడవులు అంటారంటే శృంగాకార అడవులను. కొనిఫెరస్ ఫారెస్ట్ ఏమంటారంటే కొనిఫెరస్ ఫారెస్ట్ ఇక్కడ టైగా అడవులని అంటారు. వీటిని శృంగాకార అడవులుగా అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే క్రింది వాటిలో మాధ్యమిక వస్తువుకు ఉదాహరణ. క్రింది వాటిలో ఏది మాధ్యమిక వస్తువు అవుతుందంటే ఇక్కడ వరి అనేటువంటిది, ప్యాడీ అనేటువంటిది మనకి ఇక్కడ మాధ్యమిక వస్తువు కావడము జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఈ రాజులు భూస్వాములకు మువ్వెంద వెలెన్ మరియు అరయార్ వంటి గౌరవ సూచిక బిరుదులు ఇస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలను అప్పగించేటువంటి వారు. ఏ రాజులు అంటే వారు ఆ రాజులు చోళరాజులు ఏం చేసేవారంటే చోళరాజులు భూస్వాములకు మువ్వెంద వెలాన్ మరియు అరయార్ వంటి గౌరవ సూచిక బిరుదులను ఇస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలను కూడా అప్పగించేటువంటి వారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలలో ఒకటైన కాంచనజంగా ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరాల్లో ఒకటైనటువంటి కాంచనజంగా ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఉంటుంది సిక్కిం రాష్ట్రంలో ఉండడము జరుగుతుంది. సిక్కిం రాష్ట్రం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉష్ణమండల ఎడారులు ఖండాలకి ఈ భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. చూడండి, ఉష్ణమండల ఎడారులు ఖండాలకి ఏ భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయంటే ఇవి ఖండాల యొక్క పశ్చిమ భాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఖండాల యొక్క పశ్చిమ భాగంలో ఉష్ణమండల ఎడారులు కేంద్రీకృతమై ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినటువంటి వారు ఎవరు? భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించినటువంటి వారు ఎవరంటే రాజ్యాంగ సభ అనేటువంటిది భారత రాజ్యాంగం రూపొందించి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడము జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులకు సంబంధించి కేసులను ఈ కోర్టులు విచారిస్తాయి. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి కేసులను ఏ కోర్టులు విచారిస్తాయంటే అవి సెషన్ కోర్ట్స్లో విచారించడం జరుగుతుంది. సెషన్ కోర్ట్స్ అనమాట ఇవి. జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులను విచారణ చేస్తాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏప్రిల్ 18, 1951 వినోబా భావే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 18, 1951లో ఆచార్య వినోబా భావే ఏ ఉద్యమాన్ని ప్రారంభించాడంటే మనకందరూ తెలిసినటువంటిది ఇది భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడము జరిగింది. భూదాన ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డచ్ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు? డచ్ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరంటే గెరార్డస్ మెర్కేటర్. ఇతను డచ్ కార్టోగ్రఫీ యొక్క పితామహుడు కావడము జరుగుతుంది. ఇక్కడ భూదాన్ ఉద్యమాన్ని భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించడము జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే దీనిని వృద్ధిపతనంగా వర్ణించారు. మరి దేనిని వృద్ధిపతనంగా వర్ణించారంటే ఎస్కిమోలు మరియు బయటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను ఏమని వర్ణించారంటే ఇక్కడ వృద్ధిపతనంగా వర్ణించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ట్రోపో ఆవరణంకు సంబంధించినటువంటి సరికాని దానిని గుర్తించండి. ట్రోపో ఆవరణానికి సంబంధించి సరికాని వ్యాఖ్య ఇక్కడ ఏముందంటే ఓజోన్ పొరను కలిగి ఉండడము ఈ పొర యొక్క ముఖ్యమైన లక్షణము. ఇది రాంగ్. ఇది ఓజోన్ పొర ఇందులో ఉండదు కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీటికి సంబంధించిన సరైన అంశాలు ఏమంటే ఇక్కడ ఈ పొర వాతావరణంలోనే అత్యంత దిగువన ఉన్నటువంటి పొర. తర్వాత వాతావరణ దృగ్విషయాలు మొత్తం ఈ పొరలో మాత్రమే జరుగుతాయి. తర్వాత ఈ పొరలో మనం పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇవి సరైనటువంటి అంశాలు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో వీటిని చెల్లింపులు చేయడానికి మరియు డబ్బును స్వీకరించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. మరి వీటిని చెల్లింపులు చేయడానికి మరియు డబ్బులు స్వీకరించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారంటే దీనికి ఆన్సర్ ఏమంటే చెక్కులు అనమాట. సో చెక్కుల ద్వారా చెల్లింపులు మరియు స్వీకరణ కోసం ఉపయోగించేటువంటి ఈ యొక్క బ్యాంకు. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటే భారత జాతీయ ఉద్యమము చివరి దశలో చర్కాను స్వదేశీ చిహ్నంగా స్వీకరించినటువంటి వారు ఎవరు? భారత జాతీయ ఉద్యమం చివరి దశలో చర్కాను
స్వదేశీ చిహ్నంగా స్వీకరించిన వారు ఎవరంటే దీనికి ఆన్సరు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు చరకాను జాతీయ చిహ్నంగా స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. 8 ఆగస్టు 1942న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చట సమావేశమై భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి అని స్పష్టంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరి ఇక్కడ సమావేశం ఏంటంటే అది బొంబాయిలో సమావేశం కావడము జరిగింది. సో 8 ఆగస్టు 1942న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎచ్చట సమావేశం అంటే బొంబాయిలో సమావేశమై భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రారంభం అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రవేశిక చేర్చబడినటువంటి పదాలు ఏమిటి? ఇక్కడ మరి 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగం అని అంటారు. ఇందులో చేర్చబడినటువంటి అంశాలు మన పీఠికలు ఏమనంటే సామ్యవాద, లౌకిక, సమగ్రత. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాలు చేర్చడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఈ సంవత్సరంలో ఆమోదించబడింది. ఇది ఎప్పుడంటే 2005వ సంవత్సరంలో ఆమోదించబడడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 2005వ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విపత్తు నిర్వహణ దశలలో పునరావాసం మరియు పునర్నిర్మాణ చర్యలను గుర్తించండి. విపత్తు నిర్వహణ దశలలో పునరావాసం మరియు పునర్నిర్మాణ చర్యలను గుర్తించండి అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 4 మొత్తం ఇందులో ఏబీసీ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇండ్లు, రోడ్లు మరియు వంతెనల నిర్మాణం చేయాలి. అదేవిధంగా పవర్ మరియు కమ్యూనికేషన్ల పునరుద్ధరణ చేయాలి. తర్వాత రవాణా సౌకర్యాల పునరుద్ధరణ కూడా చేయాలి. ఇవన్నీ కూడా మనము విపత్తు నిర్వహణ దశలో మనము పునరావాసం మరియు పునర్నిర్మాణంలో చేసేటువంటి చర్యలకు ఉదాహరణలు ఇవన్నీ కూడా. మీకు దయచేసి వీడియో కనుక ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.